ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. ఈ వేటనైతే మనకు చేపనైంది. ఆ చేపనైతే ఏ విధంగా తీస్తున్నానో ఒకసారి చూడండి. మనమైతే చిన్న బోటు పైన వచ్చాము. చిన్న బోటు పైన అయితే కొన్ని చేపలు మనకు పడ్డావు, కానీ ఇప్పుడు వేరే చేప అయితే మనకు నాయింది. చేపనైతే నేను ఏ విధంగా తీస్తున్నాను చూడండి. అది ఏం చేప అయింది మనకు కూడా తెలియదు, లాస్ట్లో వచ్చేటప్పుడు మనకు తెలుస్తుంది. నేనైతే తేలితోడు వేసాను. తేలితోడికి అయితే ఒక గేలం వేస్తాము, బుడిది కూడా కట్టలేదు. చేప అయితే దగ్గరికి వస్తుంది. ఒకసారి చూడండి, చేపని మీకు చూపిస్తాను. వైట్ కలర్గా ఉంది కదా చేప అయితే. ఇప్పుడు నా చేపను ఏ విధంగా ఒకసారి ఎత్తాను చూడండి బోట్లోకి. తాడు దగ్గరలో పట్టుకుని అయితే ఎత్తాను, లేదా గేలములు తప్పిపోద్ది ఎలా కదులుతుంది చూసారు కదా. దాన్ని అయితే తేలవంటారు. ఆ చేప అయితే వండుకుంటే బాగోదు, కాల్చుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. తేల చేప అయితే ఎక్కువ రేటు కూడా ఉండదు, కానీ ఇప్పుడు బోట్లో వెళ్ళట్లేదు. చేపల సముద్రంలో తక్కువ ఉండడంతో ఎక్కువ రేటు ఉంటుంది. అప్పుడులో అయితే ఒక చేప అయితే 10 రూపాయలకు ఉండేది, ఇప్పుడైతే ఒక పీస్ అయితే 30-40 రూపాయల దాకా వెళ్తుంది. తేలా చేపలు అయితే ఈరోజు అయితే పక్కా నేనైతే కాల్చుకొని తింటాను. ఎలాగుంటాయని నెక్స్ట్ వీడియోలో కూడా నేను పెడతాను. ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగా కాల్చాలి తేలా చేపనేది కూడా. ఆ తేలా చేప అయితే ఒకసారి చూపిస్తాను క్లియర్గా, మీకు చూడండి ఏ విధంగా ఉంది. తేలా చేప కరుకుపార చేప ఒకేలాగా ఉంటుంది, మళ్ళీ మీరు కనిపించి అయిపోగలరు. ఓకేనా? మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.